జెన్ వై తక్కువ ఉంది, కొద్దిగా ఆల్ఫా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. జెన్జీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అసలు ఫస్ట్ జెన్జీ అంటే ఏందో తెలుసా? జెన్జీ అంటే ఏందో తెలుసా? 29 సంవత్సరాల లోపున్న వాళ్ళు చేయలేవటండి. 29 సంవత్సరాల కంటే లోపున్నటువంటి వాళ్ళంతా జెన్జీ. 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు జెన్ వై. 2013 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఆల్ఫా. 2025 తర్వాత పుట్టినట్టు వాళ్ళంతా బేటా అని చెప్పి ఇట్లా కేటగిరీలు ఉంటాయి. ఏంది మరి జెన్జీ ఏంది? జెన్జీ అంటే ఏంది? జెన్జీ అంటే నేను ఇప్పుడు జెన్ వైకి వస్తా. జెన్ వై అంటే 45 సంవత్సరాల లోపున్నటువంటి వాడిని కాబట్టి జెన్ వైకి వస్తా. తరం వాళ్ళంతా మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మాకు సాధారణ టెలిఫోన్లు ఉండేటి. అవి కూడా ఊర్లో లేదంటే తాలూకా వరకు కలిసేటి. ఇంకా వేరే చోటికి ఫోన్ చేయాలంటే ఎస్టిడి కోడ్సు. హైదరాబాద్ చేయాలంటే 040, అది హైదరాబాద్కు నేరుగా కాదు. ఫస్ట్ మేమున్న ప్రాంతం నుంచి భువనగిరికి చేస్తే భువనగిరి ఆయన హైదరాబాద్ కలిపితే అప్పుడు కనెక్ట్ అయ్యేది. ఆ కాలం. మా కాలంలో ఇన్లాండ్ లెటర్స్. ఇప్పుడు 2 రూపాయలు ఉంటుంది అనుకుంటా ఆ లెటరు. ఇన్లాండ్ లెటర్స్ అని ఉంటాయి కదా, చూసిరా మీరు ఎవరైనా? అప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు అప్పుడో ఇప్పుడు గ్రీటింగ్ వేసుకునేటువంటి కాలం మాది. మనిషిని పలకరియాలంటే, ఫ్రెండ్స్ను పలకరియాలంటే ఉత్తరాలు రాసుకునేటువంటి కాలం నుంచి మేము ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు మెసేజ్ పంపేంత టెక్నాలజీ వరకు వచ్చేసినాం అన్నట్టు. జెన్జీ పుడితేనే సెల్ ఫోన్తో పుట్టేసింది అన్నట్టు. ఇదే జెన్జీ. సెల్ ఫోన్తో అనుసంధానమై, టెక్నాలజీతో అనుసంధానమై వచ్చినటువంటి. మేమున్నప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు మా చిన్నతనంలో రేడియో లేదంటే టీవీ ఉంటుండే. అది కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక్క దగ్గరే టీవీ ఉంటుండే. అందులో దూరదర్శన్ ఒకటే ఛానల్. ఆ దూరదర్శన్లో వచ్చేది చిత్రలహరి, ఇది ఎక్కడైనా ఉందా, కిట్టుగాడు, హిమబిందు, ఇలాంటి ధారావాహిక కార్యక్రమాలు వచ్చేటి. నైట్లో ఆలిఫ్ లైలాన్ వచ్చేది, రామాయణం మహాభారతం లాంటివి వచ్చేటివి. ఇది ఆ కాలం. అప్పుడు యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్ టాక్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మేము ఊర్లో ఉన్నటువంటి ఒక మనిషిని పలానా ఆయనను తీసుకురాపోరి అని చెప్పేవారని చెప్తే ఆడికి మనిషి పోవాలి. మనిషి పోయి చెప్పి రావాలి, చెప్పి ఆయనను తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి హాల్లో కూర్చున్న మనిషికి ఫోన్ చేసి లోపలికి రా అనేటువంటి తరం అన్నట్టు. అర్థమైందా? సో ఇట్లా మారిపోయింది వ్యవస్థ అంతా. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పిల్లలు ఏఐ టెక్నాలజీ అంటే తెలుసా మీ అందరికీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చాట్ జీపీటీ ఎంతమందికి తెలుసు? చాట్ జీపీటీ, వావ్, వెరీ గుడ్. బహుశా ఇక మా జెన్ వైకే తెలుస్తలేదు. చాట్ జీపీటీ ఒకప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేసిన కొంతకాలం, వార్తలు చదివిన. అప్పుడేం వార్తలు రాయాల్సి వస్తుండే. ఇప్పుడు చాట్ జీపీటీకి వార్త రాయమని, ఈ వార్త జెన్జీ మీద ఒక వార్త రాయండి అని అంటే అది రాసేస్తుంది. కథం 5 సెకండ్లలో వార్త రాసేస్తుంది. కానీ మేము అప్పుడు 5 గంటలు పట్టేది వార్త రాయడానికి. సో అంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసినాం అన్నట్టు. ఒకప్పుడు ఎన్నికలు
మా చిన్నతనంలో ఎన్నికలు మాట మర్యాద లేకపోతే ఒక సింబల్ మీద జరిగేటి. ఏమని గరీబీ హటావో అని ఇందిరాగాంధీ టైంలో బ్యాంకుల జాతీయీకరణ అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అట్లా జరిగేటి. కానీ తర్వాత ఏమైందంటే ఫేస్బుక్ ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్లో ఫేస్బుక్ ఎంటర్ అయింది. ఆ తర్వాత తమిళనాడులో మొన్న ఏమైంది? విజయ్ ఎట్లా గెలిచిండు? దేని కారణంగా గెలిచిండు విజయ్? సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫాము? ఓన్లీ ఇన్స్టా. టీవీ ఛానళ్లు, తమిళనాడులో ఉన్నటువంటి టీవీ ఛానళ్లు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు ఎవరు? జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిరు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది. అంటే జెన్జీ ముంగట నిలబడలేక ఓడిపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇన్స్టాలో వీడియోలు చేస్తా ఉన్నాడు. ఎందుకు? యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి ఆయన ఇన్స్టా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చోట సర్కస్ అవుతుంది. సర్కస్ అయిన కాడ సర్కస్ అయిన అడవిలో పెడితే ఎవడని చూస్తాడా? పబ్లిక్ ఏడుంటే జాతరలోనే సర్కస్ పెట్టాలి. ఇప్పుడు జాతర ఏడుంది? ఇన్స్టాలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి సర్కస్ ఈడ ఓపెన్ చేసిండు అన్నట్టు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, అందరూ. ఇవాళ మన తల్లిదండ్రుల కాలంలో తమిళనాడులో ఏం జరిగింది? ఇక్కడ మన తల్లిదండ్రులు ఏదయ్యా ఆయన మంచోరు బిడ్డ, ఆయన కోటేయాలని మనకు చెప్పే కాలం నుంచి, లేదు నానా నువ్వు ఓటు విజయ్కే వేయాలి, నీకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, ఓటు విజయ్కే వేయాలని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా, జెన్జీ యూత్ అంతా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి, తమిళనాడులో డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, అన్నా డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, మాకు ఓట్లేయమని చెప్పి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి, కానీ మీ పిల్లలమైన మేము చెప్పినట్టు మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓటు మాత్రం నిజాయితీగా విజయ్ విజిల్ మీద వేసారు. దానివల్ల ఏమైంది? 200 స్థానాల్లో, మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి 200 స్థానాల్లో అన్నా డిఎంకే డబ్బులు పంచింది. కానీ 200 స్థానాల్లో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఒక్క అనా పైసా పంచలే. మీకు విషయం తెలుసా? ఇది ఒక్క అనా పైసా పంచలే. ఎక్కడైతే విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఉత్సాహవంతులు ఆడో ఈడ పంచిరో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే డబ్బులు పంచలేదో వాళ్ళందరూ గెలిచిరు. కారణం ఏంది అనంటే, అక్కడ విజయ్ గెలిచిందంటే విజయ్ కాదు, అది మీది యూత్ జెన్జీ వల్లనే సాధ్యమైంది. మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ మార్పు వచ్చింది కదా. పక్క రాష్ట్రం తమిళనాడులో మార్పు వచ్చింది. అక్కడున్న జెన్జీఏ ఇక్కడున్నారు, అక్కడున్న ఇన్స్టాగ్రామే ఇక్కడుంది. అక్కడికంటే ఎక్కువ తెలివి కల పిల్లలు మన వరంగల్లో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో మన పాత్ర ఏంది? మజాక్లో సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రభుత్వాన్ని మార్చేసిరు. అక్కడ ఊకెప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారా బాయ్ అని అంటా ఉంటారు. ఇప్పుడు కాలంలో ఇప్పుడు పిల్లగానికి సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాడు అన్నం తినే పరిస్థితి సహజంగా మీ ఇళ్ళల్లో కూడా ఉంటుంది అనుకుంటా. ఫోన్ అప్పుడు మా కాలంలో ఏముందంటే, పిల్లగాడు అన్నం తినకపోతే అమ్మ సంకలు ఎత్తుకొని పోయి అగ చూడు చందమామ చూడు బెట, చందమామని చూడు అని అంటుండే. చందమామని చూడు అంటుండే. పడుకోకపోతే బూచోడు వస్తాడు పడుకో అంటుండే. వాళ్ళు వస్తారు ఎత్తుకపోతారు బిడ్డ అంటుండే. ఇప్పుడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతికిస్తే వాడు చూసుకుంటూ ఉంటాడు, మనం ముద్దలు పెడుతుండాలి. అంటే కాలం ఎంత మారిపోయిందో చూడండి. కాలం మారిపోయింది.
టెక్నాలజీ ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పటిదాకా చూసినారు కదా, చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ప్రపంచంలో మన సమస్యలు ఎంత పాటివి ఎంత చిన్నవి అనేటువంటి. మరి సమస్యలు లేవా? ఎవరికి సమస్యలు లేవా? ఉన్నాయి కదా. మరి సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది? మన దేశంలో మన రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం ఎక్కడుంటది? రాజకీయాల్లో ఉంటది పరిష్కారం. పరిష్కారం రాజకీయాల్లో ఉంటుంది. ఇవాళ మీరు చాలా మంది పిల్లలు స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడతా ఉన్నారా? పడుతున్నారా? స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లతో ఇబ్బంది పడుతున్న పిల్లలు చేయలేవట్టండి ఒకసారి చూద్దాం. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఒకసారి చేయలేపట్టండి. ఒక డాక్టర్ సాబ్ చూపిస్తా, చేయలేపట్టండి. డాక్టర్ సాబ్ ఒకసారి చూడండి. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి గారు, ఆయన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమంలో, ఈ జన్జీ మూవ్మెంట్ లోకి వచ్చినటువంటి బిడ్డ. ఆయన మీకోసమే వచ్చిండు. మీకు స్కాలర్షిప్ ఎందుకు వస్తలేవు? ఎందుకు వస్తలేవు అనంటే మన తల్లిదండ్రులు వేస్తున్నటువంటి ఓటు కారణం. మనము పిల్లలము ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాము. మనము మన తల్లిదండ్రుల ఓటును సరైన మార్గంలోకి తీసుకొస్తే స్కాలర్షిప్ వచ్చి మీ వాకిట్లో నిలబడుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం. ఏ రాష్ట్రం? ఓన్లీ తెలంగాణ. చదువుకు చాలా తక్కువగా ఖర్చు పెడతా ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఉచిత పథకాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం? ఉచిత పథకాలకు ఎందుకు పెడుతుందంటే, మీ అమ్మా నాన్నల ఓట్లు కావాలి కాబట్టి, మీ జీవితం వద్దు కాబట్టి, మీ జీవితానికి ప్రభుత్వానికి సంబంధం లేకుంటుంది. అందుకోసం మీ స్కాలర్షిప్లు ఇస్తలేరు. మీకు స్కాలర్షిప్లు ఇస్తే మీరు చక్కగా చదువుకుంటే రేపు పొద్దున ఏం చేస్తారు? మీరు ప్రశ్నిస్తారు. మీకు నాలెడ్జ్ వస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు గల్లా పడతారు. తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మా నాయన ద్వారా ఓటు మార్పిచ్చి విజయ్ కేయించారు కదా. మొన్న బడ్జెట్ పెట్టిండు విజయ్. భారతదేశంలో అత్యధికంగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాల్లోకి ఒక్క దెబ్బకు విజయ్ సంతకం తీసుకొచ్చి పెట్టేసిండా. ఏం జరిగింది? పిల్లల్లో వచ్చినటువంటి మార్పు అక్కడ 9.5%. తమిళనాడులో 9.5% ఎడ్యుకేషన్ బడ్జెట్ ను అక్కడ పెట్టిండు విజయ్. ఒకవేళ విజయ్ రాకుండా మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకున్నటువంటి పార్టీకే ఓటేస్తే వచ్చేది అక్కడ? సాధ్యం కాదు కదా. మరి ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? సపోజ్ మీ అమ్మా నాన్న కష్టపడి పనిచేస్తా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. సంపాదించిన డబ్బులో కనీసం 40% డబ్బు మీ చదువుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఫీజులు వచ్చిన ప్రతిసారి అమ్మని నాన్నని అడుగుతా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఒకవేళ స్కాలర్షిప్లే కనుక కరెక్ట్గా వచ్చినంటే వీళ్ళని అడగాల్సిన అవసరం ఉండకపోయేది కదా. మరి స్కాలర్షిప్ రాకపోవడానికి కారణం ఏంది అనంటే, మన అమ్మా నాన్న ఓటు మాత్రమే కారణం. ఇవాళ తీన్మార్ మల్లన్నగా నేను మీ ముందున్నా. నేను కూడా ఒకప్పుడు మీలాగనే మీతో పాటే కూర్చున్నటువంటి వ్యక్తిని. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ కాజీపేట రైల్వే స్టేషన్లో నేను టీ అమ్ముకుంటూ బతికిన కొన్ని రోజులు. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్లో హౌరా ఎక్స్ప్రెస్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చి నేను టీ అమ్ముకుంటూ బతికిన. ఆ రైల్వే స్టేషన్ ముంగట చిన్న స్టేడియం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసిరేమో.
ఇక్కడ హౌరా ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఇంకో హౌరా హైదరాబాద్ పోయేది, మళ్ళీ ఆ బండిలో పోయేటోని. అప్పటిదాకా ఆ స్టేడియంలో ఆ మెట్ల మీద పడుకుంటోని అక్కడ ఆడుకుంటోళ్ళు చాలా మంది చూసేటోళ్ళు. ఒకరోజు ఓ పోలీస్ ఆయన వచ్చి, కాజీపేట పోలీసు వాళ్ళు ఎందుకో వాళ్ళకి వచ్చి మా అందరిని విపరీతంగా కొట్టిరు. ఎందుకు కొట్టిరో తెలియదు. ఇవాళ ఆ రోజు అది, ఈ రోజు నేను అదే కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ముంగట నేను జెండా ఎగిరేస్తుంటే అదే పోలీస్ ఆయన వచ్చి నాకు సెల్యూట్ కొట్టిపోయిండు. కారణం ఏందంటే నాకాడ పొలిటికల్ పవర్ ఉంది, నాకాడ పవర్ ఉంది కాబట్టి అది సాధ్యపడ్డది. ఇక్కడ యూత్ను కూడా నేను అడుగుతా ఉన్నా, ఎస్ మన అమ్మా నాన్న గనుక పర్ఫెక్ట్ గా రాజకీయాలు అర్థం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మీకో విషయం తెలుసా? మీరు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళు తక్కువ ఉన్నారు కూడా. ఉన్నారు, ఓకే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలారా మీకు బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇప్పటిదాకా నాదొక వీడియో చూసారు కదా, నా ఆఫీస్ మీద దాడి చేశారు కదా, నా మీద హత్యాయత్నం చేశారు కదా. ఎందుకు చేసిరు తెలుసా? ఎందుకు చేసిరంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్ కిట్స్ ఇస్తుండే. తెలుసా మీకు? శానిటరీ కిట్స్ ఇస్తుండే. ఆ కిట్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో 74 కోట్ల రూపాయలు దానికోసం బడ్జెట్ పెట్టిరు. అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ కిట్ల కోసం 74 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులోంచి 70 కోట్ల రూపాయలు దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారు. నేను అది క్వశ్చన్ చేసిన, మా ఆడబిడ్డల డబ్బు, శానిటరీ ప్యాడ్ల డబ్బు ఎత్తుకపోయి అన్నందుకు నా మీద హత్యాయత్నం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులను అడుగుతా ఉన్నా, తీన్మార్ మల్లన్న గెలిచిన తర్వాత ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే, ఒక్కసారి గెలవగానే ఏం సంపాదించుకుందాం, ఎక్కడ కబ్జాలు పెడదాం, ఎన్ని కోట్లు వెనకేద్దామని అనుకుంటారు కదా. కానీ ఇటీవల కాలంలో నేను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కులగణన లెక్కలను తగలబెట్టిన. ఎందుకు తగలబెట్టిన అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ఉన్నారని చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో గవర్నమెంట్ చెప్పింది. చెప్పి మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఏం చేసిందంటే, తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్పింది. మరి 6 నెలల వ్యవధిలో 50 లక్షల మంది ఎట్లా చనిపోయారని అడిగిన. వాళ్ళ సమాధులు చూపించండి అని చెప్పిన. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అన్న. గవర్నమెంట్ ఇయ్యకుండా ఏం చేసిందంటే, ప్రశ్నిస్తున్నాడు రా మల్లన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది ప్రజలు, నాకు కావాల్సింది యువత. అందుకోసమే నేను ఈ కార్యక్రమం చేసిన. నేను చేసింది రైటా రాంగా? రైట్, థ్యాంక్ యూ. అయితే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేనేం చెప్పినంటే, రైట్ టు రీకాల్కి వస్తా అని చెప్పిన. రైట్ టు రీకాల్ అంటే ఏంది? ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళా ఆయనను గద్దె దించాలంటే ఎన్ని రోజులు కావాలి? మళ్ళా 5 ఏళ్ళు కావాలి కదా. నేను అట్లా కాకుండా ప్రజలకు ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును కూడా వాపస్ తీసుకునే హక్కు ఉండాలని చెప్పిన. దాన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజల దగ్గర ఉండాలా. ఒక బాయి దగ్గర మన ఇంట్లో ఒక జీతగాన్ని పెట్టుకుంటాం. ఆ జీతగాడు పని చేయకపోతే 5 ఏళ్ళ దాకా అట్లే ఊకుంటామా? వెంటనే తీసేస్తాం కదా. మరి ఎమ్మెల్యే కూడా ఒక జీతగాడే కదా, పని సరిగా చేయకపోతే వెంటనే తీసేయాలి కదా, అవునా కాదా? అదే రైట్ టు రీకాల్. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి ప్రేమతో అధికారంలోకి వస్తే ఫస్ట్ రాజకీయ నాయకుల జుట్లను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతా. అప్పుడు ఏమైతుంది?
భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు భయం స్టార్ట్ అయితే ఎవరికి? అమ్మా వీళ్ళు ఓటు వాపస్ తీసుకుంటారేమో, నా పదవి వెళ్ళిపోతుందేమో, నా పదవి పోతుందేమో అనే భయం రాజకీయ నాయకులకు వస్తుంది. అది కాదు, ఇంకా ఏం చేస్తా అంటే ప్రతి సర్పంచ్ కొడుకు, ప్రతి ఎంపీటీసీ కొడుకు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కొడుకు వాళ్ళ పిల్లల్ని సర్కారు బడులలోనే చదివిపించేటువంటి చట్టం తీసుకొస్తాం. ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి పీజీ వరకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శరీరానికి క్వాలిటీ వైద్యం కార్పొరేట్ లెవెల్. ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ పోయినామనుకో, లక్షల రూపాయలు ఖర్చు అయితే కదా, రేపు మన ప్రభుత్వం వస్తే ఒక్క అనా పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి మనం ముందుకు వస్తా ఉన్నాం. వాళ్లకు మనకున్నటువంటి తేడా ఏంటి? ఏంటంటే వాళ్ళేమో మీ అమ్మా నాన్నకు ఉచిత పథకాలు, మీ కంట్రోల్ బియ్యం ఇస్తామని చెప్తున్నారు. మీకేం చెప్తా ఉన్నారంటే కంట్రోల్ బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నారు మీ అమ్మా నాన్నకు. నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్తా ఉన్నా. ఏది కావాలో చెప్పండి, ఏది కావాలి? ఇవాళ 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో చదువు కోసం కేవలం 7%. చదువు ఎంత విలువైంది? చదువు చాలా విలువైంది. ఆ చదువును రేపొద్దుగల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చి మీ అందరి ఆశీస్సులతో వస్తే చదువుకే 20% బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాం. ఓన్లీ చదువు. అలాగే ఓకే, థ్యాంక్ యూ. అలాగే తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం కూడా ఎట్లాగో చనిపోతాం కదా, ఎప్పుడైనా చనిపోతాం కదా. ఎవరికైనా మల్ల జన్మ ఉందా? పోయిన జన్మలో ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? అట్లా ఎవరు కూడా లేరు కదా. మళ్ళీ జన్మ లేదు. మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మీకు సావిత్రిబాయి పూలే గారు తెలుసా? సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ సావిత్రిబాయి పూలే గారు మన బిడ్డలకు మంచి చదువు కోసం ఆమె పిల్లల్ని కనలేదు తెలుసా? మొత్తం అసెంబ్లీలో ఇప్పటి వరకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తుందంటే 119లో సగం మంది అంటే 59 మంది మహిళలు ఉండాలని చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ చట్టాలు వాళ్ళే రూపొందించుకోవాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో. ఏంటిదా సమోసానా? వాటర్ బాటిల్? ఓకే, థ్యాంక్ యూ. మంచిగా సర్వ్ చేస్తా ఉన్నాం. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయనకి. ఓకే, ఇక మళ్ళీ ఎంటర్ కాకన్లా. రైట్, ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తా, వింటారా? తీన్మార్ మల్లన్న ఏం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఈరోజు అంబేద్కర్ భవన్లో మీ మధ్యలో ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు అనేది ఒక చిన్న కథ చెప్తా. మీ ఇళ్లలో ఎవరికైనా కోళ్ళు ఉన్నాయా? కోడి పిల్లలు ఉన్నోళ్ళు చేయలేబట్టండి ఒక్కసారి. ఉన్నాయి కదా, కోడి పిల్లలు ఉన్నాయి కదా. అయితే ఒక కోడి ఏం చేసిందంటే, కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. ఆ 10 గుడ్లను పొదిగేస్తారు. పొదిగేస్తే ఏమవుతుంది? పిల్లల్ని చేస్తుంది. ఆ కోడి 10 పిల్లల్ని చేసింది. 10 పిల్లల్ని చేస్తే ఒక ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి అసొంటి ఆయన ఏం చేసిండంటే ఆ కోడిని పొదిగేసిండు. పొదిగేయంగానే పిల్లలైనాయి. 10 పిల్లలు కాగానే మన ఇళ్లలో కూడా
కోడి పిల్లలు పుట్టగానే బయట వేయరు, ఇంట్లో గచ్చులో వేస్తారు. ఎరికేనా? గచ్చులో వేస్తారు, చిన్న చిన్న నూకలు వేస్తారు వాటికి తినడానికి. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ నూకల్ని ఇంకా ముక్కలుగా చేసి పిల్లల ముంగటేస్తుంది. అవి బుక్కుతా ఉంటాయి. అవునా? 2-3 రోజులు మంచిగా ఆడ వాటర్ కూడా చిన్న ప్లేట్లో వాటర్ పెడతాం, గిన్నెలో వాటర్ పెట్టగానే ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయంటే ఈ నూకలు బుక్కిన తర్వాత వాటర్ తాగుతాయి. అట్లా 2-3 రోజులు గడుస్తుంది. 2-3 రోజులు గడవగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ గచ్చులోంచి పైకి ఎగురుతుంది. గచ్చులోంచి పైకి ఎగరంగానే ఏం చేస్తుందంటే పిల్లలు ఏమంటాయి అంటే తల్లిని అంటా ఉంటాయి, ఏందమ్మా నువ్వు పిచ్చిదానువా? రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇక్కడ నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, నీడ పట్టుకుండి తినుకుంటా నీళ్లు దాకా నువ్వేటో గడ్డుపోతున్నావు ఏందమ్మా అని ఈ పిల్లలన్నీ తల్లిని అంటాయి. మీకు తెలియదు బిడ్డ అంటది. మీకు తెలియదు బిడ్డ అంటది. మా అమ్మకు పిచ్చిలేసినట్టుంది, మంచిగా ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోతుంది. అట్లా ఏం చేస్తుంది, పిల్లల్ని కూడా మెల్లగా గచ్చెక్కిచ్చి 2-3 రోజుల తర్వాత ఇంటి గడప ఉంటుందిగా, బయటి గడప, అక్కడికి తీసుకొస్తుంది. మీ ఇళ్ళల్లో కూడా కరెక్ట్గా ఇదే జరుగుతుంది, చూసుకోండి. అక్కడికి తీసుకొస్తుంది కోడి. తీసుకొచ్చి కడప పైకి తల్లి కోడి ఎగిరి దుంకుతుంది. ఎగిరి దుంకి పిల్లలకు చూపిస్తుంటది, ఇట్లా ఎగరాలి, ఇట్లా దుంకాలి అని చూపిస్తూ ఉంటది. అట్లనే తల్లి గడప ఎక్కే కాడ పిల్లలకు చూపిస్తా ఉంది. అప్పుడు పిల్లలు ఎక్కలేక కింద పడుకుంటా ఆగమాగం అవుతా ఉంటాయి. అప్పుడు పిల్లలు ఏమంటాయి తెలుసా తల్లి కోడిని, అమ్మా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? మంచిగా ఆడ రేవంత్ రెడ్డి గారు నూకలు పోసిండు, రేవంత్ రెడ్డి గారు నూకలు పోసి నీళ్లు పెట్టి కడుపు నిండా పెడుతుంటే మమ్మల్ని గిడి తీసుకుపోతున్నావు ఎందుకు, ఈ కష్టపెడుతున్నావు ఎందుకు అని అంటే అప్పుడు తల్లి కోడి ఏమంటదంటే, ఇప్పుడు నూకలు పోసిందని చెప్తా ఉన్నారు బిడ్డ, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు బిడ్డ మిమ్మల్ని అని చెప్తాడు తల్లి కోడి. దాని తర్వాత ఏమైతుంది, అటో ఇటో చేసి అరుగు బయటికి తీసుకొస్తుంది, వాకిట్లోకి అప్పుడు మన ఇంట్లో ముంగటంతా సాన్పిజల్ని ఆకిళ్ళే కదా, సాన్పిజల్ని ఆకిళ్ళు ఉంటే కోడి ఏం చేస్తుందంటే మెల్లగా సాన్పి పొక్కిలు చేస్తా ఉంటది. మీరు చూడండి, పొక్కిలు చేసి చిన్న చిన్న గింజలు ఏమైనా దొరికితే అప్పుడు తినబెడతా ఉంటది. అప్పుడు పిల్లలు అడుగుతాయి, తల్లి పొక్కిలు చేస్తా ఉంటే అమ్మా ఎందుకమ్మా ఈ బాధ, లోపల మంచిగా రేవంత్ రెడ్డి గారు ఎంత మంచివాడు చూడు, లోపల ఎంత మంచిగా పోస్తా ఉన్నాడు చూడు నూకలు అని చెప్తుంది. అప్పుడు ఈ తల్లి కూడా ఏమంటదంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు ఏమైతే కుక్కురికి వస్తుంది, కుక్క కోడి పిల్లల మీద కురుకొస్తా ఉంటే తల్లి కోడి రెక్కలు విప్ప తీసుకొని ఆ కుక్కను తన్నడానికి పొడవడానికి పోతుంది. పోగానే కుక్క భయపడుతుంది, వెళ్ళిపోతుంది. కుక్క భయపడి వెళ్ళిపోగానే మళ్ళా కొద్దిసేపటికి పిల్లి వస్తుంది. పిల్లి రాగానే తల్లి ఏం చేస్తుంది అంటే కొక్కో అనగానే కోడి పిల్లలు అన్ని వచ్చి రెక్కల కింద దాచుకుంటాయి. అప్పుడు పిల్లలు అడిగితే ఏమని తెలుసా, అమ్మా అంత పెద్ద కుక్క వస్తేనేమో వాడిని దన్నడానికి పోయినావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా నువ్వు అని అడుగుతాయి. అంటే అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే ఆ కుక్క ఉత్తదే బిడ్డ, వాడిని బెదిరిస్తే పోతాడు, కానీ వీడు అసంటుడు డేంజర్ వీడు అని చెప్తుంది. డేంజర్ వీడు అని చెప్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వాకిట్లో నుంచి ఇంటికి కొంచెం దూరంగా ఉన్న పెంట దగ్గరికి పోతుంది. తల్లి కోడి పిల్లల్ని తీసుకొని పోతుంది, పెంట దగ్గర తీసుకొని పోయి తల్లి కోడి ఇట్లా తవ్వుతా ఉంటది. అప్పుడు పిల్లలు తింటా ఉంటాయి. తింటుంటే అట్లా అయిపోయిన తర్వాత ఏమైంది, ఒక రోజు గద్ద వస్తుంది. గద్ద రాగానే మళ్ళా కొక్కో అనగానే మళ్ళీ తన రెక్కల కిందికి ఊరుకొస్తాయి పిల్లలని. అప్పుడు ఏందమ్మా ఇది అనంటే మీ జీవితాలు కనెక్ట్ అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తల్లి పెంటకాడికి తీసుకుపోతుంది, కానీ అది తవ్వదు. మీరు తవ్వుకోండి, మీరు తినండి అని చెప్తుంది. మీరే తవ్వుకోండి, మీరే తినండి అని చెప్తుంటది పిల్లలకు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటే అంటే అబ్బా మా అమ్మ మారిపోయిందిరా, మా అమ్మ చూడు ఎంత పనికిరాంది, ఎంత తక్కువ అయిపోయింది చూడు, మమ్మల్ని హింసిస్తా ఉంది, మేమే తవ్వుకో అన్నట, మేమే తినన్నట అని ఆ పిల్లలు తల్లిని బదనాం చేస్తాయి. బదనాం చేస్తుంటే అందులో ఒక 5 పిల్లలు ఏం చేస్తారు ఎవరికేనా, చీ నీ ఎంటనైతే ఉన్నామమ్మా, ఇక లోపట రేవంత్ రెడ్డి గారే నయం, నూకలు పోసిండు,
నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, మా కాళ్ళకు మట్టి అంటకుండా పెంచిండు ఇంట్లో, నేను అటే పోతా అని ఒక 5 పిల్లలు ఏం చేస్తాయంటే 5 పిల్లలు పోతాయి లోపటి, ఇంకొక 5 పిల్లలు తల్లిని నమ్ముకొని ఆడుంటాయి. కరెక్ట్గా ఇది ఎప్పుడు 50 రోజులు దాటిన తర్వాత అప్పుడు తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటుంది, దూరం కొడతా ఉంటుంది. కరెక్ట్గా ఆడికి పోయిన తర్వాత లోపల రేవంత్ రెడ్డి గారు 5 పిల్లలకు మళ్ళా నూకలు పోస్తాడు, గింజలు పోయంగానే బుక్తుంటాయి. ఆయనతో ఒకరోజు పండుగ వస్తుంది. పండుగ రాగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే కేసీఆర్కి ఫోన్ చేస్తాడు, అన్న దావతున్నద్దా అని. దావతున్నది రానంగానే ఆయన వస్తాడు, ఇద్దరు కలిసి 5 కోళ్ళు కోస్తారు, దావత్ చేసుకుంటారు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది ఎరికేనా, బిడ్డ మిమ్మల్ని ఆ గచ్చులోంచి ఎందుకు తీసుకొచ్చినా అంటే మీరు ఎట్లా బతకాలో నేర్పిస్తా నేను బదనాం చేస్తాయి. బదనాం చేస్తుంటే అదెందుకు వస్తుందా స్లో. అయితే ఈ 5 పిల్లలకు చెప్తుంది, మన మాట వింటే ఆ పిల్లలు బతికేటి, వాటి కాళ్ళ మీద అటు బతికేటి. కానీ ఇవాళ ఏం జరిగిందంటే ఆ తల్లి కోడి పిల్లల్ని బయట తీసుకొచ్చి కుక్క శత్రువే, పిల్లి శత్రువే, గద్ద శత్రువే, మీరు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డ మీకు, మీరు మీ కాళ్ళ మీద బతకడం కోసం చెప్పి తీన్మార్ మల్లన్న కూడా ఈ జంజీ యువతకు మీ కాళ్ళ మీద మీరు బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఎవరి మీద ఆధారపడకుండా బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. నేను చేస్తున్న ప్రయత్నం ఇది, నేను పోతున్నటువంటి ప్రయాణం ఇది. ఈ యువతను నేను అడుగుతా ఉన్నా ఒకటే, నేను మొన్న అమెరికా పోయొచ్చిన, అమెరికాలో నేను ఎక్కడ తిరిగినా తెలుసా, అమెరికాలో యాపిల్ కంపెనీ తయారు చేస్తున్న టిమ్ కుక్ ఉన్నాడు కదా, ఆయన చదువుకున్న యూనివర్సిటీకి పోయొచ్చిన, డ్యూక్ యూనివర్సిటీకి. సుందర్ పిచాయ్ చదివినటువంటి చికాగో యూనివర్సిటీకి పోయొచ్చిన, అంబేద్కర్ చదువుకున్నటువంటి కొలంబియా యూనివర్సిటీకి పోయొచ్చిన, నార్త్ కరోలినా యూనివర్సిటీ. ఎందుకు పోయొచ్చిన తెలుసా యూనివర్సిటీలకు? ఎందుకు పోయొచ్చినంటే నా తెలంగాణ వరంగల్ పిల్లల్ని కూడా ఈ స్థాయిలో చదివించాలి అంటే నేను ఏం చేయాలనేటువంటి అంశం మీద పోయొచ్చిన. మీకో విషయం తెలుసా, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనాభా కంటే 90 దేశాల్లో ఉన్నటువంటి జనాభా కంటే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ, వీళ్ళే ఎక్కువ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. జార్ఖండ్ లో కొద్దిసేపటి కింద ఒక వీడియో ఉంది, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందేమో. జార్ఖండ్ లో ఏం చేశారు తెలుసా, స్టూడెంట్స్ అందరు కలిసి అక్కడ పేపర్ లీక్ అయిందని చెప్పి కింద ఛాంబర్ లో కూర్చున్నారు. కూర్చుంటే అక్కడికి వీసీ వస్తే వీసీకి వార్నింగ్ ఇచ్చి కింద కూర్చో అని చెప్పారు. యూత్ కింద కూర్చోమంటే ఒక్క దెబ్బ కింద కూర్చొని క్షమాపణ చెప్పిండు యూనివర్సిటీ వీసీ. అది స్టూడెంట్ పవర్, అది జెన్జీ పవర్. మరి ఈ పవర్ ని మన ఫ్యూచర్ మార్చుకోవడం కోసం మనం జెన్జీ మూవ్మెంట్ గా మారాలంటే మనమందరం కూడా యూత్ తల్లిదండ్రులు ఆలోచిస్తున్న దానికంటే భిన్నంగా ఆలోచించి బయటికి రావాలి. అక్కడ ఒక బీహార్ మంత్రి, బీజేపీ మంత్రి బిడ్డ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి, మా నాన్న బీజేపీ పార్టీ మంత్రి అయినా సరే నేను యూత్ కే సపోర్ట్ చేస్తా అని చెప్పి జంతర్ మంతర్ కాడ సపోర్ట్ చేసింది. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చి ఏమంటున్నా, యూత్ చేస్తుంది కరెక్టే అంటున్నాడు, యువత చేస్తుంది కరెక్టే అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళలో మార్పు వచ్చింది. యూత్ దగ్గర, జెన్జీ దగ్గర ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే, అది తప్పదు. ఈ దేశంలో యువతనే పాలిటిక్స్ డిసైడ్ చేస్తుంది, యువతనే ఏం కావాలో ఈ దేశానికి డిసైడ్ చేస్తుంది, తనకేం కావాలో నిర్ణయించుకుంటది. మరి అటువంటి యువత ఈ వరంగల్లో కూడా ఉన్నది కదా, మనమే కదా. మనమంతా జెన్జీ మూవ్మెంట్ లోకి డిఫరెంట్ గా ఆలోచించి వద్దామా? జెన్జీ మూవ్మెంట్ స్టార్ట్ చేద్దామా? చేయలేవటండి, 2 చేతులు ఎవరు చెప్పండి.
స్టార్ట్ చేద్దామా? జన్ జీ మూమెంట్ స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. అలాగే